అలాగే టెట్ మార్క్స్‌కి సంబంధించి ఎంత వెయిటేజ్ యాడ్ అవుద్ది అనేసి అనేది చాలా డౌట్ ఉంది చాలామందికి. సో, ఇక్కడ మీకు కంప్లీట్‌గా టెట్ మార్క్స్ అలాగే మీకు 20% వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మార్క్స్ వైస్ ఇవ్వడం జరిగింది. మార్క్స్ వైస్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే గనుక ఒకవేళ 70 మార్క్స్ వచ్చాయనుకోండి మీకు 9.33% అనేది వెయిటేజ్ ఈ మార్క్స్ అనేవి కలుస్తాయన్నమాట. ఒకవేళ మీకు 85 మార్క్స్ వచ్చినట్టయితే కనుక 11.33 అనే మార్క్స్ అయితే కలుస్తాయన్నమాట. సో, మీకు అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇప్పుడు మీకైతే డీఎస్సీ ఉందనుకోండి, అదే డీఎస్సీ, ఎస్సీ ఉందనుకోండి. దాంట్లో మీకు 80 మార్క్స్‌కి అంటే హాఫ్ మార్క్ ఉంటుంది. ఒక బిట్‌కి కూడా హాఫ్ మార్క్ ఉంటుంది. సో, దాంట్లో ఏం చేయాలంటే మీకు ఒక 40 మార్క్స్ వచ్చాయనుకోండి. 40 మార్క్స్ వస్తే ఏం చేయాలి? ఇక్కడ 75 మార్క్స్ ఏమో మీకు టెట్‌లో వచ్చాయి. అవేమో 40 మార్క్స్ వచ్చాయనుకోండి. 80 బిట్స్ కరెక్ట్ అయ్యి 40 మార్క్స్ వచ్చాయి. 40 మార్క్స్ వస్తే ఇక్కడ మీకు 75కి ఎంత 10 మార్క్స్ అనమాట. సో, ప్లస్ 10 యాడ్ చేయాలి. సో, ప్లస్ 10 యాడ్ చేసి మొత్తం 50 మార్క్స్ వచ్చినట్టు మీకు. సో, అలాగా ఇక్కడ మీకు ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు టెట్ మార్క్స్‌ని బట్టి ఇక్కడ వెయిటేజ్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, దీన్ని బట్టి చూసుకొని చాలామందికి చాలా డౌట్ ఉంది. అంటే ఈ మార్క్స్‌కి ఎంత వెయిటేజ్ అనేసి. సో, కాబట్టి మీరు ఇలా చూసుకొని మీరు క్లియర్ చేసుకోవచ్చనమాట ఈ డౌట్‌ని.